హలో ఫ్రెండ్స్, ఇది నిజంగా జరిగిన ఒక భయానక సంఘటన. 10 సంవత్సరాల క్రితం నేను తిరుపతి బాలాజీ నగర్ లో ఉండేవాడిని. నాకు ఉన్న కొద్ది మంది ఫ్రెండ్స్ లో దామోదర్, గుణశేఖర్ అనే 2 ఫ్రెండ్స్ కి 2014 నవంబర్ లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇది. ఫ్రెండ్స్, ఈ హర్రర్ స్టోరీని ఆశాంతం చివరిదాకా చూడండి. ఇది నిజంగా జరిగిన కథ. కథలోని పాత్రలకు గౌరవం ఇద్దామని వారి అసలు పేర్లు చెప్పడం లేదు. మిగిలిన అన్ని సన్నివేశాలు యథాతథంగా చక్కటి సంభాషణలతో మీకు చూపిస్తూ చెప్తాను. ఇలాంటి చాలా హర్రర్ కథలు మీకోసం రెడీగా ఉంచాను. ప్రతి కథలోనూ ఏదో ఒక లాజిక్ చూపిస్తాను. మీరు చేయవలసిందల్లా ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించడమే. ఇక కథలోకి వెళ్దాం. తిరుపతిలో మేమంతా వివిధ మద్యం కంపెనీలలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాం. మార్కెటింగ్ పీపుల్ అంటే బైకుల మీద చాలా దూర ప్రాంతాలు తిరగాల్సి ఉంటుంది. అలా మాకు బైకుల మీద తిరగడం సరదాగా అలవాటైపోయింది. ఆ సందర్భంలో ఒకసారి బాక్రాపేటలో ఉన్న బ్రాందీ షాప్ లో ఓనర్ కొడుకు పెళ్లికి మేమంతా వెళ్లవలసి వచ్చింది. పెళ్లి ఉదయం 7 గంటలకు. తిరుపతి నుండి బాక్రాపేటకు రమారమి 60 నుండి 70 కిలోమీటర్ల దూరం ఉండవచ్చు. అంతా కొండ ప్రాంతం. సగం రోడ్డు కొండ ఘాట్లో వెళ్లాల్సి వస్తుంది. ఒక ప్రక్కన ఎత్తైన కొండలు, రెండో పక్కన చాలా లోతుగా ఉండే లోయలు ఉంటాయి. పగటిపూట మాత్రం ఆ ప్రాంతంలో సరదాగా ప్రయాణం చేయవచ్చు. సాయంత్రం అయిన దగ్గర నుంచి ఆ వాతావరణం ఏదో భీతి గొలుపుతూ భయంగా ఉంటుంది. దానికి తోడు రోడ్డు చాలా వంపులు తిరిగి 1-2 చోట్ల ఏటవాలుగా పైకెక్కి వెంటనే దిగువకు దిగాల్సి వస్తుంది. రోడ్డుకి ఇరువైపులా దట్టమైన అడవి. ఆ ప్రాంతంలో ఎక్కడ కరెంటు సౌకర్యం ఉండదు. అలాగే ఏ మొబైల్ కి సిగ్నల్ అందదు. అంతేకాకుండా ఎర్రచందనం దొంగ రవాణా చేసే స్మగ్లింగ్ కూడా ఆ ప్రాంతం నుంచే ఎక్కువగా జరుగుతూ ఉంటుందంట. నేను మరికొందరు మిత్రులం కలిసి ముందు రోజు మధ్యాహ్నమే బాక్రాపేటకు బస్సులో వెళ్ళిపోయాం. కానీ ఇందాక చెప్పానే 2 ఫ్రెండ్స్ అని, దామోదర్, గుణశేఖర్, ఇద్దరు మాత్రం ఆ సాయంత్రం బైక్ మీద బయలుదేరారు. మేమంత చెప్పినా వినకుండా. ఇక్కడ మా మిత్రులు దాము, గుణశేఖర్ గురించి కొద్దిగా చెప్పాలి. ఇద్దరికి దగ్గరగా 30 సంవత్సరాల వయసు ఉంటుంది. దామోదర్ నల్లగా చాలా మొరుటోడులాగా కనబడతాడు. ధైర్యవంతుడిలాగా నటిస్తాడు. కానీ చాలా పిరికివాడు. దామోదర్ కి 4 సంవత్సరాల క్రితమే పెండ్లయింది. 2 సంవత్సరాలు బాబు కూడా ఉన్నాడు. ఇక గుణశేఖర్ కు కూడా 28-29 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు. చాలా అతిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వెటకారం ఎక్కువ. మాటలతో ఎదుటి వారిని బెదరగొడుతూ ఉంటాడు. ఏ విధమైన బాధ్యతలు లేకుండా అలా సరదాగా కాలం గడిపేస్తూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ మాత్రం మాతో బస్సులో రాకుండా సాయంత్రం బైక్ మీద బాక్రాపేట రావడానికి నిర్ణయించుకున్నారు. అసలే నవంబర్ నెల. ముందు రోజు రాత్రి నుంచి ఈదురుగాలులతో ఒకటే వర్షం ఆగి దంచేస్తుంది. దానికి తోడు చలి కూడా బాగానే వేస్తుంది. కొండ ప్రాంతం కావడం వలన మేఘాలు చాలా కిందగా కనబడుతూ వర్షం అంతా ఇక్కడే కురుస్తున్నట్లుగా ఉంది. ప్రక్కనే ఉన్న తిరుపతి కొండలు పచ్చటి చెట్లతో చాలా అందంగా కనబడుతూ ఉన్నాయి. అక్కడక్కడ నల్లటి మేఘాలు ఆ కొండల మీద ఆగి విశ్రాంతి తీసుకుంటున్నట్లు, మేఘాలతో కప్పేసినట్లు కనిపిస్తున్నాయి. సాయంత్రం 6ంటికే చీకటి కమ్మేసింది. ఆ వాతావరణంలో దామోదరు, గుణశేఖర్లు ఇద్దరు తిరుపతి నుంచి బైక్ మీద బయలుదేరారు. కానీ వీళ్ళిద్దరూ అలా తిన్నగా బాక్రాపేట రాలేదు. ఇంట్లో నుంచి బయటికి రాగానే బయట వాతావరణాన్ని చూసి, మామా, ఇలాంటి వాతావరణంలో కొద్దిగా మందేసి బైక్ మీద వెళుతూ ఉంటే భలే మజాగా ఉంటుంది అంటూ గుణశేఖర్ దామును ఉత్సాహపరిచాడు. అంతే, ముందుగా వీళ్ళు తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న గాలమోరి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు సమయం సాయంత్రం కరెక్ట్ గా 6 గంటలైంది. చలికాలం. పైగా 2 రోజుల నుంచి వర్షం పడుతూ ఉంది. మందు బాబులకి ఇంకేం కావాలి మందు తాగడానికి? సాయంత్రం 6 గంటలకే బారు మందు బాబులతో కళకళలాడుతూ ఉంది. బారులో ఒక ప్రక్కన ఉన్న టేబుల్ ముందు మన మిత్రులిద్దరూ రిలాక్స్ గా కూర్చున్నారు. దామోదర్ నల్ల లెదర్ జర్కిన్ వేసుకున్నాడు. గుణశేఖర్ బ్లూ కలర్ వాటర్ ప్రూఫ్ హుడీ వేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఓల్డ్ మంక్ రమ్ము తెప్పించుకుని గంట పైగా కూర్చొని తృప్తిగా తాగారు. చల్లటి వాతావరణం కూడా వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. 7:30 బారులో నుంచి బయటకు వచ్చి నెమ్మదిగా బైక్ స్టార్ట్ చేసుకుని తిరుపతి పరిసరాలను దాటారు. శ్రీవారి మెట్టు దాటి రంగంపేట వైపుగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బండిని నడిపిస్తూ వేగంగా ముందుకు కదిలారు. బైక్ వెనక సీట్లో కూర్చున్న గుణశేఖర్ ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. దాము గుణశేఖర్ చెప్పేది వింటూనే బైక్ ని నడుపుతున్నాడు. రంగంపేట దగ్గర ప్రముఖ విద్యా సంస్థలను చూస్తూ గుణశేఖర్ వెటకారంగా ఏదో చెప్తూ ఉన్నాడు. దాము, ఈ విద్యా సంస్థల ఓనర్ కు కూడా నీకు మళ్ళీ నోటు తోల ఎక్కువరా మచ్చా అంటున్నాడు. వర్షం పడుతూనే ఉంది. శరీరంలో ఉన్న ఓల్డ్ మంక్ ముసలోడు బాగా పనిచేస్తున్నట్లున్నాడు. వీళ్ళకి ఆ చలి వర్షం పెద్దగా ఇబ్బంది పెడుతున్నట్లు లేదు.
పైగా రెట్టించిన ఉత్సాహంతో బైక్ ను ముందుకు పోనిస్తున్నారు. బైక్ హెడ్ లైట్ కాంతి బాగా ఫోర్స్ గా పడుతూ నల్లటి తాడు రోడ్డుకి రెండు పక్కలా ఉన్న అడవిని వెలుతురుతో నింపేస్తుంది. రంగంపేట ఊరు దాటి ఇక పూర్తి అడవి మార్గం ప్రారంభమవుతుంది. ఇంకొద్దిగా దూరం ప్రయాణిస్తే కళ్యాణి డ్యాం దాటితే పూర్తి అడవి ఘాట్ రోడ్డు వచ్చేస్తుంది అని అనుకునేంతలో రోడ్డుకి ఎడమ ప్రక్కగా ఉన్న పోలీస్ స్టేషన్ అలాగే ఫారెస్ట్ ఆఫీస్ ఉందన్న సంగతి మర్చిపోయారు. సడన్ గా రోడ్డుకి అలంత దూరంలో లాంగ్ రెయిన్ కోట్ వేసుకుని ఒక చేతిలో టార్చ్ లైట్ రెండో చేతిలో పొడిగాటి కర్రా పట్టుకుని తలకు కూడా హెడ్ లైట్ పెట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళని బండి ఆపమన్నట్లుగా టార్చ్ లైట్ ను అటు ఇటు ఊపుతున్నాడు. దూరం నుంచి గమనించిన దాము, అరే మచ్చా పోలీసు ఓడరా, మన దగ్గర ఏమీ లేవు, పైగా ఫుల్ లోడ్ లో ఉన్నాం, ఏం చేద్దాం అన్నాడు బైక్ ను కొద్దిగా స్లో చేస్తూ. ఏంది మామా, టౌన్ లో సిఐలకే భయపడలా, అడవిలో ఉన్న ఈ కానిస్టేబుల్ చూసి బైక్ స్లో చేస్తావు, పోనీ వారి దగ్గరికే నేను మాట్లాడతా అన్నాడు గుణశేఖర్. అరే మచ్చా జాగ్రత్తగా మాట్లాడరు, ఓవర్ చేసి రాత్రంతా ఇక్కడ కూర్చోబెట్ట మాకు అంటూ బైక్ ను పోలీస్ ముందు ఆపాడు. పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు ముఖాల మీద లైట్ వేసి పరిశీలనగా చూస్తూ ఎంగ ఇరుందు వారెంగా అంటూ తమిళంలో అడిగాడు. తాము బండి దిగి ఏదో చెప్పే లోపలే గుణశేఖర్ పోలీస్ ముందుకొచ్చి, ఏంది సార్ ఇది తమిళనాడు కాదు ఆంధ్రప్రదేశ్, కొద్దిగా తెలుగులో అడగండి సార్ అన్నాడు స్ట్రైట్ గా నిలబడడానికి ప్రయత్నిస్తూ. గుణశేఖర్ పరిస్థితి చూసి పోలీస్ ముఖం సీరియస్ గా పెడుతూ, మీ ముఖాలు అలా లేవే, అయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, మీ ఐడి కార్డులు చూపించండి అన్నాడు కటువుగా. తాము మాట్లాడుతూ, మేము బాకరాపేట వెళ్తున్నాం మ్యారేజ్ ఫంక్షన్ కి అన్నాడు. మీ వాలకం చూస్తే ఘాటిక్ పొజిషన్ లో లేరే అన్నాడు గుణశేఖర్ వైపు చూస్తూ. గుణశేఖర్ పోలీస్ వైపు సూట్ గా చూస్తూ, సార్ ముందు మీ హెడ్ లైట్ ఆపండి సార్, లైట్ కళ్ళలోకి పడుతుంది, ఏం కనబడటం లేదు అన్నాడు. ముందు బండి కాగితాలు మీ ఐడి ప్రూఫ్లు చూపించండి అన్నాడు పోలీస్. సార్ వర్షం పడుతూ ఉంది, పేపర్లు అవి తడిసిపోతాయని తీసుకుని రాలేదు అంటూ ఏదో చెప్పబోతున్నాడు దాము. అంతో గుణశేఖర్ ఒక అడుగు ముందుకేసి, ఏంటి మాది ఎస్టీబీ నగర్ తిరుపతి, ఇంతకన్నా మా దగ్గర ఏం ప్రూఫ్లు లేవు, కావాలంటే మా మొబైల్ నంబర్లు ఇస్తాం రాసుకోండి, మాకు పెళ్లికి లేట్ అవుతుంది, మేము వెళ్ళాలి అంటూ హడావుడి చేస్తున్నాడు. పోలీసు గుణశేఖర్ చూసి నవ్వుతూ, ఈ పిల్లోడికి చాలా తొందరగా ఉందే, ఏమబ్బా అంత తొందరగా ఉంటే పొద్దుగాల వెళ్ళొచ్చు కదా, ఈ టైంలో ఇలా మందు దాగి బండి నడపచ్చా అన్నాడు కొంత కూల్ అవుతూ. తాము నెమ్మదిగా నవ్వుతూ, లేదు సార్ ముందే వెళ్లాల్సి ఉంది, కానీ 3 గంటల నుంచి తిరుపతిలో ఒకటే వర్షం, బయటికి రాలేకపోయాం, అందుకే ఇప్పుడు బయటకు వచ్చి ఏదో కొద్దిగా ఒంట్లో వేడి కోసం అంటూ నవ్వుతూ పోలీసు ముఖం వైపు చూశాడు. అంతలోకి పోలీస్ జేబులోని మొబైల్ రింగ్ అవడంతో, సరే పోండి అన్నట్లు చెయ్యి ఊపాడు. దాము బైక్ ఎక్కి కూర్చున్నాడు. గుణశేఖర్ 2 అడుగులు ముందుకేసి పోలీస్ కి థ్యాంక్స్ సార్ అంటూ చెయ్యి ముందుకు చాపాడు. సరే సరే పద అంటూ పోలీసు చెయ్యి ఊపాడు. గుణశేఖర్ మరో మాట మాట్లాడకుండా వెంటనే వచ్చి బైక్ వెనక కూర్చున్నాడు. దాము సీరియస్ గా గుణశేఖర్ ను చూస్తూ, సరిగా కూర్చొని చావు అంటూ బైక్ ను ముందుకు పోనిచ్చాడు. వెనక నుంచి పోలీసు వీరు బైక్ మీద టార్చ్ లైట్ వేసి చూస్తూ ఉన్నాడు. గుణశేఖర్ దాము మీదకి చేతులు వేస్తూ, చూసావా మామా, ఎస్టీవీ నగర్ పేరు చెప్పంగానే వాడెలా షాక్ అయ్యాడో అంటూ దాము చెవిలో పెద్దగా చెప్తున్నాడు. దాము భుజాలు విదిలిస్తూ, నిన్ను ఓవర్ చేయొద్దురా అని చెప్తున్నాను, ప్రతిసారి ఏదో ఒక రచ్చ చేస్తావు అంటూ విసుక్కుంటున్నాడు. వర్షం జల్లు జల్లుగా పడుతూ ఉంది. బైక్ కళ్యాణి డ్యాం దాటి వేగంగా పోతూ ఉంది. అప్పుడు సమయం రాత్రి 9 గంటలు దాటింది. చుట్టూ దట్టమైన చీకటి. రోడ్డు మీద వీళ్ల బైక్ తప్ప మరే వాహనం కనబడటం లేదు. నెమ్మదిగా బైక్ ఘాట్ రోడ్డులోకి ప్రవేశించింది. ప్రియమైన మిత్రులారా, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కి ఆ రాత్రి కొండ మీద ఏం జరిగింది, అసలు బ్రతికున్నారా లేదా తెలుసుకోవాలంటే ఈ రోజు సాయంత్రం 6 గంటల దాకా వేచి ఉండండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రావాలంటే మీరు ఇప్పుడు వాట్ హ్యాపెన్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.